Good morning to all. This is Naval Meera. Our subject is operating systems. In that subject, our topic is a multiple processor scheduling. Okay. So today's our topic is multiple processor scheduling. So before that, in our previous topic, we have discussed yes. Okay. Now we have discussed about process scheduling algorithms. Okay. Na? Yes. ఒకసారి brief గా explain చేస్తానండి. Scheduling algorithms. Okay. Na? What is the main objective of scheduling algorithms? Scheduling algorithms also called as CPU scheduling algorithms. Okay, na? The main objective of these algorithms are deciding which of the process in the ready queue is to be allotted the CPU. Okay, na? So here there are so many jobs are waiting in our ready queue. Okay, na? Here scheduling algorithms decide which process is to be sent టు ది సిపియు. సో సిపియు దగ్గరికి ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రాసెస్ని పంపించాలో డిసైడ్ చేయడానికి యూజ్ అయ్యే అల్గరిథమ్సే సిపియు షెడ్యూలింగ్ అల్గరిథమ్స్. ఓకే, హియర్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథమ్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, నెక్స్ట్ వన్ ఈజ్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, నెక్స్ట్ వన్ ప్రయారిటీ షెడ్యూలింగ్, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్, ఓకేనా, మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్. The last one is multi-level feedback queue scheduling algorithms. Okay, na? So these all are completed. So first come first serve. Yes, what is the meaning of first come first serve? ఓకేనా, ఏ ప్రాసెస్ అయితే ఫస్ట్ రిక్వెస్ట్ చేసిందో ఆ ప్రాసెస్ని అలో చేస్తాను. ఓకేనా, మరి అడ్వాంటేజ్ ఏమిటాయా అంటే దిస్ ఇస్ ద వెరీ సింప్లెస్ట్ అండ్ దిస్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం. What is the difficulty here? Here, the main difficulty of this particular first come first serve CPU scheduling algorithm is చెప్పండి, లాంగ్ వెయిట్ చేయాల్సి వస్తుంది, లాంగ్ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్. ఓకేనా, సో ఆల్రెడీ మనం చూసామండి ఎట్లాగో. కమింగ్ టు అవర్ షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఓకేనా, ఎస్, వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్? ఓకేనా, సో ఇన్ ది షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, ఓకేనా, సార్టింగ్ జరుగుతుంది. ఫస్ట్ సార్టింగ్ మీన్స్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సార్టింగ్? డిపెండ్స్ అపాన్ బర్స్ట్ టైం. డిపెండ్స్ అపాన్ బర్స్ట్ టైం సార్టింగ్ జరుగుతుంది. ఏదైతే బర్స్ట్ టైం తక్కువగా ఉందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదైతే దానికంటే పెద్దో నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ఉంది, ఏదైతే అన్నిటికంటే పెద్దో అది లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, కమింగ్ టు ఎగ్జాంపుల్ చూసామండి. ఓకేనా, కమింగ్ టు ప్రయారిటీ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం. హియర్ ప్రయారిటీ సిపియు షెడ్యూలింగ్ అల్గరిథం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ అసోసియేట్ విత్ priority number. ఓకేనా, డిపెండ్స్ అపాన్ దిస్ priority number, నాట్ burst time. ఓకేనా, ఓకేనా, ప్రీవియస్ టూ algorithms depends upon burst time, but this priority CPU scheduling algorithm depends upon priority. ఓకేనా, those priority is high, that is execute first, those priority is low, that is execute next. ఓకేనా, సో ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో ఆల్రెడీ చూసామండి. కమింగ్ టు అవర్ రౌండ్ రాబిన్ CPU scheduling algorithm. ఓకేనా, సో దిస్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ CPU scheduling algorithm అండి. దిస్ ఈజ్ వెల్ సూటబుల్ ఫర్ రియల్ టైమ్ షేరింగ్ సిస్టమ్స్. ఓకేనా, టైమ్ షేరింగ్ సిస్టమ్స్ అంటామండి ఇంకా చెప్పాలి అంటే. ఓకేనా, సో టైమ్ షేరింగ్ సిస్టమ్స్. ఓకేనా, మరి ఇక్కడ ఏమిటి? హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్, ఓకేనా, కన్సిస్ట్ ఆఫ్ సమ్ టైమ్, దట్ టైమ్ ఆల్సో కాల్డ్ యాజ్ టైమ్ క్వాంటమ్, ఆల్సో కాల్డ్ యాజ్ టైమ్ స్లైస్. ఓకేనా, సో దిస్ టైమ్ స్లైస్ ఈజ్ కామన్ టు ఆల్ ప్రాసెస్. ఓకేనా, ఒక ప్రాసెస్ ఫిక్స్ చేసామంటే దిస్ ఇస్ కామన్ టు ఆల్, సేమ్ యాజ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, బట్ ప్రీఎంప్షన్ ఈస్ అలౌడ్. ఓకేనా, అదే ఆల్రెడీ మనం చూసామండి. సో కమింగ్ టు అవర్ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్. ఎస్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్? This is a special type of CPU scheduling algorithm. Okay, na? Mainly servers as well as mainframe systems using this type of multi-level queue scheduling. Okay, na? So ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకేనా, ప్రీవియస్ అల్గరిథమ్స్ మీరు చూస్తే వాట్ ఆర్ ద ప్రీవియస్ అల్గరిథమ్స్? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, షార్టెస్ట్ జాబ్ ఆర్ ప్రయారిటీ ఆర్ సంథింగ్ రౌండ్ రాబిన్. ఓకేనా, సో దీస్ ఆల్ algorithms there is only one ready queue, but here in this multi-level queue scheduling, okay na, that one ready queue is the partition, nothing but divided into some సెవరల్ సెపరేట్ క్యూస్ అండి. సో మరి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓకేనా, సో ఈ క్యూస్ అన్ని మనం ఏ విధంగా డివైడ్ చేస్తాం? వస్తా హైయెస్ట్ ప్రయారిటీ టు లోయెస్ట్ ప్రయారిటీ. ఓకేనా, సో ఫస్ట్ హైది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది, ఆ తర్వాత లోది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ రెడీ క్యూ మెయింటైన్ ఇట్స్ ఓన్ షెడ్యూలింగ్ అల్గరిథం. ఓకేనా, అదే ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ షెడ్యూలింగ్. దిస్ ఈజ్ ఏ వన్ టైప్ మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్ అండి. ఇన్ దిస్ ఏం చేస్తామంట? అలౌయింగ్ ప్రాసెసింగ్ టు మూవ్ బిట్వీన్ క్యూస్ అండి. ఓకేనా, సో కదా ఒక క్యూకి ఇంకో క్యూకి లింక్ ఉంటుంది. ఓకేనా, ఓకే చూద్దామండి. ఓకేనా, సో ఇందులో కూడా మల్టిపుల్ క్యూసే ఉంటాయి. ఒక క్యూకి ఇంకో క్యూకి లింక్ ఉంటుంది. ఓకేనా, ఒక క్యూకి ఇంకో క్యూ లింక్ ఉంటుంది.
దట్ ఈస్ ద మేజర్ ఇక్కడ డిఫరెన్స్. ఏడుంది? ఇక్కడేమో క్యూస్ అన్ని ఇండివిజువల్ గా ఉంటాయండి. బాబు ఎవరో మ్యూట్ చేయలేదు, ఓకేనా? మ్యూట్ చేయలేదు, ఎవరు మ్యూట్ చేయండి, ఓకేనా? B2 మ్యూట్ చేయలేదండి, B2 మ్యూట్ చేయాలి. ఎస్, ఓకేనా? సో మల్టీ లెవెల్ క్యూలో సెవరల్ క్యూస్ ఉంటాయి, ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయండి. బట్ హియర్ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూలో ఏం జరుగుతుందంటే, ఓకేనా, క్యూలో ఏం జరుగుతుందంటే ఒక క్యూకి ఇంకో క్యూకి దేర్ ఈజ్ ఏ లింక్. ఓకే, దేర్ ఈజ్ ఏ లింక్. సో లాస్ట్ క్యూలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఇచ్చేసి అన్నింటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఈ ప్రాసెస్ కూడా మనం చెప్పామండి, ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఓకేనా? ఎందుకండి ఆల్మోస్ట్ ఆల్ యువర్ ఆల్ సెట్స్ కన్సిస్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఓకేనా? ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క అల్గోరిథం ఇస్తూ ఉంటాడండి, ఓకేనా? సో ఆల్మోస్ట్ ఆల్ సెట్స్ 4 సెట్స్లో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయండి, ఓకేనా? Coming to our today's topic, that is multiple processor scheduling, ఓకేనా? సో ప్రీవియస్ అల్గరిథమ్స్ అన్నీ కూడా సింగిల్ ప్రాసెస్ సిస్టమ్కి సెట్ అవుతాయండి, ఓకేనా? సో సింగిల్ ప్రాసెస్ సిస్టమ్స్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సింగిల్ ప్రాసెస్ సిస్టమ్? సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ ప్రాసెసర్, CPU, నథింగ్ బట్, ఓకేనా? సో సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ CPU, నథింగ్ బట్ వన్ ప్రాసెసర్, దట్ ఈస్ కాల్డ్ as సింగిల్ ప్రాసెసర్ సిస్టమ్. So that single process systems using our CPU scheduling algorithms like first come first serve, shortest job, round robin, priority, ఓకేనా? సో అవి మరి ఇక్కడ మల్టిపుల్ ప్రాసెసర్ షెడ్యూలింగ్ అంటే మీనింగ్ ఏంటి చూద్దామండి, ఓకేనా? Here there are some systems are there that systems consist of more than one CPU, nothing but more than one processor, ఓకేనా? మోర్ దాన్ వన్ ప్రాసెసర్ ఉంటే ఆ సిస్టమ్ని మనం ఏమంటామంటే మల్టిపుల్ ప్రాసెసర్ సిస్టమ్ అంటాం. సో దట్ టైప్ ఆఫ్ మల్టిపుల్ ప్రాసెస్ సిస్టమ్స్ యూజింగ్ సమ్ టైప్ ఆఫ్ షెడ్యూలింగ్ అల్గరిథమ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిపుల్ ప్రాసెస్ షెడ్యూలింగ్. మరి దీనివల్ల యూజ్ ఏంటి, ఓకేనా? మరి దీనివల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ లోడ్ షేరింగ్. వై బికాస్ దట్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ సిపియు కదా. మోర్ దాన్ వన్ సిపియు ఉన్నప్పుడు నాకు లోడ్ ఏమవుతుంది, షేర్ అవుతూ ఉంటుంది. ఒక సిపియు ఉంటే అది ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుందండి, ఓకేనా? అట్లా కూడా 2 ఆర్ మోర్ లేదా 4, 5, 6 లేదా 10 ప్రాసెస్ ఉంటే ఆ 10 ప్రాసెస్ కూడా ఏం చేస్తూ ఉండాలి, లోడ్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఉండాలి. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మల్టిపుల్ ప్రాసెసర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ లోడ్ షేరింగ్, ఓకేనా? లోడ్ షేరింగ్ బికమ్ feasible is nothing but easy, okay? The main advantage of this multiple process system is load sharing becomes feasible. But difficulty ఏమిటి? The main difficulty is scheduling more complex. That means ఒక CPU ఉంటే మనకి మన ఆల్రెడీ ఉన్న అల్గరిథమ్స్ ఏదో ఒకటి యూజ్ అవుతూ ఉంటుందండి, ఓకేనా? ఏదో ఒకటి యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ మోర్ దాన్ వన్ CPU ఉంది కాబట్టి షెడ్యూలింగ్ ఈజ్ మోర్ కాంప్లెక్స్. అంటే ఏ CPU ఏ షెడ్యూలింగ్ అల్గరిథం యూజ్ చేసుకోవాలి. ఒక CPU ఉంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లేదా సంథింగ్ ప్రియారిటీ లేదా రౌండ్ రాబిన్ ఏదో యూజ్ అవుతుందండి. బట్ దిస్ మల్టిపుల్ ప్రాసెస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ వన్ CPU. దట్ మీన్స్ which processor using which CPU scheduling algorithm, that is the more complex, okay na? So to avoid that particular complex problem, here there are some possibilities are there అండి. ఆ పాసిబిలిటీస్ ఏమిటి అంటే, ఓకేనా, ఆ పాసిబిలిటీస్ ఈ డయాగ్రామ్ లో చెప్పామండి. దేర్ ఆర్ 3 పాసిబిలిటీస్ ఆర్ దేర్ అండి, దీస్ వన్, ఓకేనా? దేర్ ఆర్ 3. ఈ 3 మెథడ్స్ ఆ పాసిబిలిటీస్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ షెడ్యూలింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయవచ్చు. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ వన్ ఈజ్ టెక్నిక్స్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్ షెడ్యూలింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాసెసర్ ఎఫినిటీ. నెక్స్ట్ వన్ సిమెట్రిక్ మల్టీ థ్రెడింగ్. లాస్ట్ వన్ ఈజ్ లోడ్ బ్యాలెన్సింగ్, ఓకే? By using these 4 concepts, we can avoid the complex problem in multi-process scheduling అండి, ఓకేనా? అసలు అర్థమైందా మీకు మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఎందుకు కాంప్లెక్స్ అవుతుంది? మీకు అర్థమైందా? ఒకసారి చెప్పండి, అర్థమైతే మళ్ళీ చెబుతాను. వాట్ ది మీనింగ్ ఆఫ్ మల్టీ ప్రాసెస్ సిస్టమ్? మల్టీ ప్రాసెస్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ more than one CPU. That system consists of more than one CPU. At this time, what is the main drawback? A drawback is designing the CPU scheduling algorithms are more complex. Why? Because the system consists of more than one CPU. మరి which processor using which type of algorithm? చెప్పండి, ఏ ప్రాసెసర్ ఏ అల్గరిథం యూజ్ చేసుకోవాలి, అది కాంప్లెక్స్, ఓకేనా? మరి అడ్వాంటేజ్ ఏంటి? లోడ్ షేరింగ్ బికమ్స్ ఫీజిబుల్. దట్ మీన్స్ లోడ్ అనేది ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అంటే ఎంత లోడ్ వేసినా మీకు ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మరి కాంప్లెక్స్ ఏమిటి అంటే, డిఫికల్టీ ఏంటి అంటే, మరి ఏ CPU ఏ అల్గరిథం యూజ్ చేసుకోవాలి, దట్ ఈస్ ద డిఫికల్ట్. టు అవాయిడ్ దట్ పర్టికులర్ కాంప్లెక్స్,
Okay, now we are using different mechanism, that is processor affinity, next one semantic multi-threading, symmetric multi-threading, next one load balancing. Okay, now here there are some techniques are there for multi-process scheduling. Okay, చూద్దామండి. అర్థమైందా? ఇంట్రడక్షన్ అర్థమైందండి? సార్ అర్థమైంది సార్. ఇంట్రడక్షన్ అర్థమైందా? సో ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. ఏమి లేదండి. ఒకసారి చెప్పండి సార్. Yes, okay. Previous, these all are topics. So these CPU scheduling algorithms are suitable for single process system. And single process system means system consists of only one processor, that is called as single process system. So single process systems లో అదిగోండి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ అల్గరిథమ్స్ అన్ని యూజ్ చేస్తామండి. బట్ హియర్ కొన్ని సిస్టమ్స్ లో ఎట్లా ఉంటాయి, మోర్ దాన్ వన్ సిపియూస్ ఉంటాయి. మరి ఆ మోర్ దాన్ వన్ సిపియూస్ ఉన్న సిస్టమ్స్ మనం ఏమంటాము అంటే మల్టిపుల్ ప్రాసెస్ సిస్టమ్స్ అంటాం. హియర్ మల్టిపుల్ ప్రాసెస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ సిపియూ. ఓకేనా? సో దీస్ మల్టిపుల్ ప్రాసెసర్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ సిపియూ. That means there is a one difficulty. That means ఏంటి, షెడ్యూలింగ్ మోర్ కాంప్లెక్స్. మీన్స్ which ప్రాసెసర్ యూజింగ్ which algorithm. ఒక ప్రాసెసర్ ఒక అల్గరిథం యూజ్ చేసుకోవచ్చు, ఇంకో ప్రాసెసర్ ఇంకో అల్గరిథం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. ఓకేనా? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? హియర్ ద అడ్వాంటేజ్ ఈస్ లోడ్ షేరింగ్. సో ఎంత లోడ్ ఇచ్చినా సరే ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఉంటాయి. మరి ఆ ప్రాబ్లం ఏమిటంటే షెడ్యూలింగ్ మోర్ కాంప్లెక్స్ అన్నాం కదా. సో ఏ ప్రాసెసర్ ఏ అల్గరిథం యూజ్ చేసుకోవాలి, దట్ ఈస్ అ మోర్ డిఫికల్ట్ ప్రాబ్లం. So to avoid that particular complex problem, we are using different techniques. And the first one is techniques of multi-process scheduling. Next one is processor affinity. And next one is symmetric multi-threading. Next one is load balancing. Okay, now next one is load balancing. By using these all different types of techniques, we can avoid. Okay, now we can avoid a complex problem that occurred in multiple processor scheduling లేదా multiple process systems. Okay, na అదండి. సో మరి టెక్నిక్స్ ఏమిటి? హియర్ దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఆర్ దేర్ అండి. ఫస్ట్ వన్ ఈస్ చూద్దాం, టెక్నిక్స్ ఆఫ్ మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్. దేర్ ఆర్ 4 టెక్నిక్స్ చూద్దామండి. ఆ 4 టెక్నిక్స్ ఇవే. ఓకేనా? అది కూడా ఈ 4 టెక్నిక్స్ ఇవేనండి మనం డయాగ్రామ్స్ చూపించే 4 టెక్నిక్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈస్ asymmetric multi-process scheduling. First technique is asymmetric multi-process scheduling. Next one is symmetric multi-process scheduling. Next one is processor affinity. లాస్ట్ వన్ ఈజ్ లోడ్ బ్యాలెన్సింగ్. ఓకేనా? ఈ 4 కూడా మనం డయాగ్రామ్స్ చూపించామండి. హియర్ కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్ ఈజ్ అసిమెట్రిక్ మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్. సెకండ్ వన్ ఈజ్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్. థర్డ్ వన్ ఈజ్ ప్రాసెసర్ affinity. Last one is load balancing. Okay, na? These four are called as techniques of multi-process scheduling. Coming to our first one, that is asymmetric multi-process scheduling. Yes, what is the meaning of asymmetric? చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అసిమెట్రిక్? మనకి ఫస్ట్ ఇంట్లో డిస్కస్ చేసామండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ దట్? సింగిల్ ప్రాసెస్ సిస్టమ్, మల్టిపుల్ ప్రాసెస్ సిస్టమ్స్, క్లస్టర్డ్ బేస్డ్ సిస్టమ్స్. ఓకేనా? వాటిని డిస్కస్ చేసాం. సో మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్లో దెర్ ఆర్ 2 మోడ్స్ ఉంటాయండి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇంట్లో చెప్పుకున్నాం. అసిమెట్రిక్ మోడ్, నెక్స్ట్ వన్ ఈజ్ సిమెట్రిక్ మోడ్ అని చెప్పుకున్నాం. సో ఆ అసిమెట్రిక్ మోడ్ ఏంటి, సిమెట్రిక్ మోడ్ ఏంటి తెలిస్తే ఇక్కడ మనం ఈ డిస్కషన్ ఈజీగా అవుతుందండి. సో కమింగ్ టు అవర్ అసిమెట్రిక్ మల్టీ ప్రాసెసర్ షెడ్యూలింగ్, ఎస్ వాట్ ది మీనింగ్ ఆఫ్ అసిమెట్రిక్ చూద్దాం. ఓకేనా? ఇన్ దిస్ అసిమెట్రిక్ మల్టీ ప్రాసెసర్ సిస్టమ్, ఓకేనా, system consists of more than one CPU, more than one CPUs. That means in that more than one CPUs, one processor is act as master. Remaining all processor are acting as slaves. Okay, na? In this asymmetric multi-processor scheduling, okay, na, one processor is act as master. Remaining processor are act as slaves. That means this master processor execute main tasks and okay na, this master processor execute main task. remaining slaves Remaining slaves execute some little bit of tasks. అంటే మీనింగ్ ఏమిటి అంటే ఇక్కడ అసిమెట్రిక్ మల్టీ ప్రాసెస్ సిస్టమ్స్లో ఏం జరుగుతుంది? సో మోర్ దాన్ వన్ సిపియూస్ ఉంటాయి కదా. సో మోర్ దాన్ వన్ సిపియూలో ఒక సిపియూ ఏమో మాస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది, రిమైనింగ్ ప్రాసెస్ ఏమో స్లేవ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఓకేనా? మరి మాస్టర్ ఏం చేస్తూ ఉంటుంది? ఏవైతే మెయిన్ టాస్క్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మరి రిమైనింగ్ స్లేవ్స్ ఏం చేస్తాయి అంటే చిన్న చిన్న టాస్క్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయండి. ఇంకా చెప్పాలి అంటే మాస్టర్ ఏమో డిసైడ్ చేస్తుంది
మాస్టర్ ప్రాసెస్ డిసైడ్స్, ఓకేనా, డిసైడ్స్ విచ్ టాస్క్ ఈజ్ ఎగ్జిక్యూట్. స్లేవ్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే వాటి చేస్తూ ఉంటాయి, అంతే కదా. మాస్టర్ స్లేవ్స్ అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ ఏమో డిసైడ్ చేస్తూ ఉంటాడు, స్లేవ్స్ ఏమో ఆ పని చేస్తూ ఉంటాయి. మాస్టర్ ఏమో ఆర్డర్ ఇస్తూ ఉంటాడు, స్లేవ్స్ ఏమో ఆ ఆర్డర్ని ఫాలో అవుతూ ఉంటాయి. సో ఇన్ దిస్ వే వన్ ప్రాసెసర్ ఈజ్ యాక్ట్ యాజ్ మాస్టర్, రిమైనింగ్ ప్రాసెస్ ఆర్ యాక్ట్ యాజ్ స్లేవ్స్. ఓకేనా. మాస్టర్ ప్రాసెస్ జస్ట్ డిసైడ్స్, ఓకేనా, మరి స్లేవ్స్ ఆర్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ దట్ పర్టికులర్ డెసిషన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అసిమెట్రిక్ మల్టీ ప్రాసెసర్ షెడ్యూలింగ్. ఓకేనా, అర్థమైందండి? అర్థమైందా లేదా చెప్పరు. ఎస్ సార్ అర్థమైంది సార్. సో అర్థం కమింగ్ టు అవర్ asymmetric multiprocessor scheduling. What is the meaning of this? ఇక్కడ చూద్దామండి. In this asymmetric multiprocessor scheduling, all process in the systems are self scheduling. That means ఇందాక asymmetric లోనేమో ఒకటేమో మాస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది, మిగతా ఏమో స్లేవ్స్ లాగా యాక్ట్ స్లేవ్ చేస్తే అని చెప్పాం కదా. స్లేవ్స్ కానీ ఇక్కడ సిమెట్రిక్ లో ఏం జరుగుతుందంటే ఈక్వల్ గా జరుగుతుంది. అంటే ఏంటి? ఇన్ ది సిమెట్రిక్ మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఆల్ ది ప్రాసెస్ ఎగ్జిక్యూటింగ్ సేమ్ టాస్క్. అంటే ఇక్కడ మాస్టర్ ఉండు, స్లేవ్ ఉండు, అన్ని ప్రాసెస్ ఈక్వల్ గా వర్క్ చేస్తూ ఉంటాయండి. ఓకేనా, అందరూ కలిసి ఒకే టాస్క్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏమిటండి? సిమెట్రిక్ మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్. అర్థమైందా? లోనేమో ఒకటేమో మాస్టర్, రిమైనింగ్ ఏమో స్లేవ్స్. డివైడ్ అవుతాయి. అక్కడ డివైడ్ అయ్యి మాస్టర్ ఏమో డిసైడ్ చేస్తూ ఉంటుంది ఏ టాస్క్ని ఎప్పుడెప్పుడు ఏ ప్రాసెస్ చేయాలో డిసైడ్ చేస్తూ ఉంటుంది. మరి స్లేవ్స్ ఏం చేస్తాయంటే ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ అవర్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్. కమింగ్ టు అవర్ సిమెట్రిక్ మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్, ఓకేనా, all CPUs executing same task. That means all processors in the systems are self-scheduling. Each process in the system either has own list of process to be executed. అంటే ఏంటి? ఇక్కడ ఎవరిని కంట్రోల్ చేయరు, ఆల్ ఆర్ ఎగ్జిక్యూటింగ్. ఓకేనా, ఆల్ ఆర్ సెల్ఫ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయండి. అంటే ఒకదానికి సంబంధం లేదు, దానికి ప్రశాంతంగా వాళ్ళ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిమెట్రిక్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ అనండి. అసిమెట్రిక్ అంటే నాట్ ఈక్వల్ అని గుర్తుంచుకుంటే అర్థమైపోతుంది. ఓకేనా, ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ సిపియూస్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ సెల్ఫ్ షెడ్యూలింగ్. ఓకేనా, ఎగ్జిక్యూటింగ్ టాస్క్ యూజింగ్ సెల్ఫ్ షెడ్యూలింగ్. అసిమెట్రిక్ మీన్స్ here one is acting as boss, remaining are acting as clients ఆర్ నథింగ్. బాస్ అంటే ఒకడేమో ఆర్డర్ ఇస్తుంటాడు, రిమైనింగ్ వాళ్ళందరూ ఆ వర్క్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్. ఓకేనా, కమింగ్ టు అవర్ నెక్స్ట్ టెక్నిక్, దట్ ఈస్ ప్రాసెసర్ ఎఫినిటీ. yes what is the meaning of affinity? Affinity is nothing but రిలేషన్ అండి. Affinity is nothing but relation. Yes, what is the meaning of processor affinity? Here processor affinity is nothing but అంటే ప్రాసెసర్ రిలేషన్ అంటే మీనింగ్ ఏంటి చెప్పగలరా? ప్రాసెసర్ ఎఫినిటీ రిలేషన్ అంటే ఒక ప్రాసెసర్కి ఇంకో ప్రాసెసర్ మధ్యలో రిలేషన్ ఉంటుంది. ఏ విధముగా? విత్ ది హెల్ప్ ఆఫ్ మెసేజ్ పాసింగ్. ప్రీవియస్ టాపిక్లో చెప్పుకున్నామండి. మెసేజ్ పాసింగ్ యాజ్ వెల్ యాజ్ మెమరీ షేరింగ్ అని చెప్పుకున్నాం కదా. అక్కడ మెసేజ్ పాసింగ్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది? ఎస్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ మెసేజ్ పాసింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పగలరా? షేరింగ్ ది మెమరీ. విత్ ది హెల్ప్ ఆఫ్ దోస్ టూ టెక్నిక్ ఏం జరుగుతుంది? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇస్ డెవలప్డ్. సో ప్రాసెసర్ ఎఫినిటీ ఈజ్ సేమ్ యాజ్ దట్ పర్టికులర్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. దట్ మీన్స్ ప్రాసెసర్ ఎఫినిటీ ఈజ్ డన్ with the help of message passing as well as memory sharing. What is the main use? The main use of this processor affinity is concurrently running. Concurrently running means parallel execution. So processor affinity deals how these all processes are executing parallelly. So parallel ఏ విధంగా వర్క్ చేయాలో డీల్ చేసేదే ప్రాసెసర్ affinity. Okay, also called as processor regulation. This processor regulation is developed with the help of message passing as well as memory sharing. The main use of this processor affinity is parallelism. To develop parallelism in nothing but concurrently running on. అంటే ప్యారల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అయ్యే ఒక చిన్న మెథడ్ ఏమిటి అంటే ప్రాసెసర్ ఎఫినిటీ. ఓకేనా, నెక్స్ట్ టెక్నిక్ దట్ ఈస్ లోడ్ బ్యాలెన్సింగ్. ఎస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పగలరా? ఒక టాస్క్ ఉందండి, ఒకడే చేయాలి, చాలా టైం ఎక్కువ తీసుకుంటాడు.
అదే ఆ టాస్క్ని నలుగురు ఉన్నారు, ఆ నలుగురికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఆ టాస్క్ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అంతేనా? నేను ఒక టాస్క్ను ఒకరికే ఇచ్చాను, ఒక స్టూడెంట్కే ఇచ్చాను, వాడు చాలా స్లోగా చాలా సేపు చేస్తూ ఉంటాడు. అదే ఆ టాస్క్ని ఓకేనా నలుగురు షేర్ చేశాను ఈక్వల్గా, అది బాబు మీరు అది చేయండి, మీరు ఇచ్చేయండి, మీరు ఇచ్చేయండి, 4 మెంబర్స్ షేర్ చేశాను. దీనివల్ల యూజ్ అవుతుంది, దీనివల్ల ఏం యూజ్ అవుతుంది, చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది, అయిపోతుంది సార్. ఆ, తొందరగా వర్క్ కంప్లీట్ కంప్లీట్ అవుతుంది. అయిపోతుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్. హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్? విత్ ది హెల్ప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్, ఓకేనా, విత్ ది హెల్ప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఏం చేస్తాం, with the help of load balancing we can distribute equal workload to all the process, okay na? Multiple process, that means system consists of more than one CPU. With the help of load balancing, okay na, with the help of load balancing we can em chestam, we can equally distribute the total work to all the available processors, okay na? What is the main advantage? The main advantage is వర్క్ అనేది ఎవరి మీద, ఒక్కళ్ళ మీదే పడదండి, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది, ఓకేనా. మరి ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఓకేనా. లోడ్ బ్యాలెన్సింగ్ ఈజ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ 2 ways. ఫస్ట్ వన్ ఈజ్ పుష్ migration, next one is pull migration. So with the help of these two techniques, those are push migration, next one is pull migration, we can we can develop the load balancing, ఓకేనా. సో ఈ రెండు టెక్నిక్స్ అంటే ఏంటి, పుష్ మైగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ పుల్ మైగ్రేషన్ యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంట, లోడ్ బ్యాలెన్సింగ్ ని డెవలప్ చేయొచ్చు అంట, ఓకేనా. మరి పుష్ మైగ్రేషన్ అంటే ఏంటి చూద్దాం, ఓకేనా. హియర్ పుష్ మైగ్రేషన్ ఈజ్ వన్ టెక్నిక్ ఇన్ లోడ్ బ్యాలెన్సింగ్. ఇన్ దిస్ we identify imbalance load in the multi process systems. అంటే పుష్ మైగ్రేషన్లో మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ప్రాసెస్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ సేమ్ టాస్క్ అనుకోండి, ఆల్ ప్రాసెస్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ సేమ్ టాస్క్. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మీరు మానిటర్ చేస్తారు ఇక్కడ. సో ఈక్వల్గా అందరూ చేస్తున్నారా లేదా, ఎవరైనా బ్యాక్లో ఉన్నారా, ఎవరైనా సరిగా చేయట్లేదా, ఎవరి మీద అయినా హెవీ లోడ్ పడిందా అని మీరు మానిటర్ చేస్తారు. ఒకవేళ ఒకళ్ళ మీద హెవీ లోడ్ ఏమైనా పడింది అనుకోండి, ఏం చేస్తారు, ఆ హెవీ లోడ్ ఏదైతే ఉందో మళ్ళీ ఈక్వల్గా షేర్ చేస్తూ ఉంటారు, ఓకేనా. సో పుష్ మైగ్రేషన్లో మీరు ఏం చేస్తారు అంటే, ఓకేనా, వీ చెక్ పీరియాడికల్లీ వెదర్ ద ఆల్ ప్రాసెస్ ఆర్ బ్యాలెన్సింగ్ ది లోడ్ ఈక్వల్ ఆర్ నాట్. అర్థమైందా, ఈక్వల్గా పర్ఫెక్ట్గా లోడ్ ఉందా లేదా, ఏం లేదండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్కి నలుగురు ఉన్నారు అక్కడ, ఆ నలుగురికి నేను వర్క్ ఇచ్చాను, చేస్తూ ఉన్నారు. నేను మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉన్నాను మిమ్మల్ని, ఏమని, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఓకేనా, కరెక్ట్గా చేస్తున్నా లేదా, లేదా ఎవరి మీదైనా హెవీ లోడ్ పడిందని చెక్ చేస్తాను. ఎవరి మీదైనా హెవీ లోడ్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాను, ఆ హెవీ లోడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఏం చేస్తాను, మిగతా వాళ్ళకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పుష్ మైగ్రేషన్. ఇన్ దిస్ బుక్ పుష్ మైగ్రేషన్ ఏం చేస్తున్నారు, we periodically check whether all the processor are consist of same load or not. If not, we identify that particular problem and equally distribute to all process. అర్థమైందా. కమింగ్ టు అవర్ పుల్ మైగ్రేషన్, మరి ఇక్కడ ఏం చేస్తారు, పుల్ మైగ్రేషన్ ఏం చేస్తారు, ఇన్ దిస్ పుల్ మైగ్రేషన్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ప్రాసెసర్ ఈజ్ ఐడిల్, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రాసెసర్ ఎగ్జిక్యూషన్ అయిపోయిందండి, సైలెంట్గా ఉంది అంటే ఐడిల్గా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏదైతే టాస్క్ వెయిటింగ్లో ఉందో ఆ వెయిటింగ్ దాన్ని తీసుకొచ్చి ఏదైతే ప్రాసెసర్ ఐడిల్గా ఉందో దానికి అలాట్ చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ మైగ్రేషన్. నేను 4 మెంబర్స్ ఉన్నారండి, 10 పేపర్లు రాయమన్నాను, ఓకేనా. అదిగో బాబు బెంచ్ మీద ఒక కట్ట పేపర్లు ఉన్నాయి, ఆ కట్ట పేపర్లు ఈక్వల్గా అందరూ తీసుకెళ్ళి అందరూ రాస్తూ ఉండండి అని చెప్పాను. నలుగురికి ఇచ్చేసాను, ఓకేనా. మీరే ఆ కట్ట తీసుకొని పేపర్లన్నీ రాసుకుంటూ ఉండండి అని చెప్పాను. ఆ తర్వాత మధ్య మధ్యలో ఏం చేస్తున్నాను అంటే, నలుగురు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఆ నలుగురిలో ఎవరికైనా ఎక్కువ పేపర్లు వచ్చినాయా, ఎవరికైనా తక్కువ పేపర్లు వచ్చినాయా ఐడెంటిఫై చేస్తాను. ఈ విధంగా ఎక్కువ తక్కువ వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాను, పుష్ మైగ్రేషన్ అనే టెక్నిక్ని యూజ్ చేసి ఎవరికైతే తక్కువ పేపర్లు వచ్చినాయో ఎవరికైతే ఎక్కువ పేపర్లు వచ్చినాయో ఆ ఎక్కువ నుంచి తక్కువకి ఇచ్చి ఈక్వల్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ పుష్ మైగ్రేషన్, ఓకేనా. మరి పుల్ మైగ్రేషన్లో ఏం చేశానంటే, సో ఈక్వల్గా చేస్తూ ఉన్నారు అందరు వర్క్, ఒకడు ఏం చేశాడంటే చాలా ఫాస్ట్గా వాడి వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు, మిగతా ముగ్గురు స్లోగా వర్క్ చేస్తున్నారు, ఒకటిది ఆల్రెడీ అయిపోయింది వర్క్,
ఫాస్ట్ అప్ చేసేసి. ఇప్పుడు ఈ పుల్ మైగ్రేషన్ టెక్నిక్ని యూజ్ చేసి నేనేం చేస్తాను, వీ ఐడెంటిఫై ఐడియల్ ప్రాసెసర్. అంటే ఒకడైతే వర్క్ గబా గబా కంప్లీట్ చేసుకుని కామ్గా ఉన్నాడు కదా, సో వాడిని ఏం చేస్తాను అంటే రిమైనింగ్ వర్క్ని నేను అసైన్ చేస్తాను. రిమైనింగ్ ఏదైనా పెండింగ్ వర్క్ ఉంటే, వెయిటింగ్ వర్క్ ఉంటే, ఆ పెండింగ్ వర్క్ని ఆ న్యూట్రల్గా ఉన్నవాడిని అంటే ఫ్రీగా ఉన్నవాడికి ఇచ్చేస్తాను. వాడు ప్రశాంతంగా ఆ న్యూ వర్క్ని చేసుకుంటూ ఉంటాడు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై ఫుల్ మైగ్రేషన్. అర్థమైందా? అర్థమైందా లేదా? వినరు. సో లోడ్ సార్ చెప్పండి సార్ బ్యాలెన్సింగ్. పుష్ మైగ్రేషన్. పుష్ మైగ్రేషన్ అంటే ఏం లేదండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పుష్ మైగ్రేషన్? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఈజ్ ఐడిల్, ఓకేనా, ఐడెంటిఫై దట్ పర్టికులర్ ఐడిల్ ప్రాసెస్ అండ్ assign some new task or waiting task to that particular idle process. అర్థం కదా? సో ఆ నలుగురికి వర్క్ ఇచ్చాను, ఒకడు గబాగబా చేసుకొని సైలెంట్గా ఉన్నాడు, వారు వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తాను, వాడిని ఐడెంటిఫై చేసి న్యూ వర్క్ని అంటే ఇంకో ఏదైనా సంథింగ్ న్యూ వర్క్ ఉంది అనుకోండి, ఆ న్యూ వర్క్ని అసైన్ చేస్తాను వాడికి. ఇప్పుడు ఏంటి, మళ్ళీ నలుగురు చేస్తున్నారుగా, నలుగురు ఈక్వల్గా వర్క్ చేస్తున్నట్టు. ఒకటి వర్క్ కంప్లీట్ అయిపోయి న్యూట్రల్గా ఉంటే వాడిని ఐడెంటిఫై చేసి వాడికి సమ్ న్యూ వర్క్ని అసైన్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మై పుల్ మైగ్రేషన్. అర్థమైందా? అర్థమైందా అండి? సో బై యూజింగ్ దీస్ టూ టెక్నిక్స్ వీ క్యాన్ కంట్రోల్ లోడ్ బ్యాలెన్సింగ్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ మల్టిపుల్ ప్రాసెసర్ షెడ్యూలింగ్. ఓకేనా? అదండి. సో మల్టిపుల్ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఎప్పుడు వస్తుంది, మోర్ దాన్ వన్ సిపియూస్ ఉన్నప్పుడు. ఏ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ సిపియూ ఎట్ దిస్ టైమ్ దీస్ మల్టిపుల్ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఈజ్ కమింగ్ టు పిక్చర్. ఓకేనా? మరి ఇక్కడ ఏం చేస్తుంది, ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మల్టీ ప్రాసెస్ సిస్టమ్ ఈజ్ మల్టీ ప్రాసెస్ షెడ్యూలింగ్ ఈజ్ లోడ్ బ్యాలెన్సింగ్. ఓకేనా? లోడ్ షేరింగ్. నెక్స్ట్ ద డ్రాబ్యాక్ ఈజ్ scheduling more complex. Why? Because if there is one processor, the scheduling is very easy. Why? Because first come first serve, round robin something ఏంటంటే షార్టెస్ట్ జాబ్ ఈ అల్గరిథమ్స్ ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు. మోర్ దెన్ వన్ సిపియూ ఉన్నప్పుడు ఏ ప్రాసెసర్ ఏ షెడ్యూలింగ్ అల్గరిథం యూజ్ చేసుకోవాలో సమ్ డిఫికల్ట్. ఓకేనా? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నామండి. ఓకేనా? మరి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఏంటంట, ఫస్ట్ వన్ ఈజ్ అసిమెట్రిక్, నెక్స్ట్ వన్ ఈజ్ సిమెట్రిక్, నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటండి ప్రాసెసర్ affinity, next one is load balancing. Okay na? So this is about our ఏంటంటే scheduling in multi-processor systems. Okay na? Next topic is thread scheduling. Okay na? Next topic is thread scheduling. మూవ్ అవచ్చండి, ఇంకా ఈ టాపిక్ మూవ్ అవచ్చా చెప్పండి. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్ షెడ్యూలింగ్ చెప్పండి. బిఫోర్ దట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్? ఆల్రెడీ కంప్లీటెడ్, థ్రెడ్ టాపిక్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకేనా? థ్రెడ్ ఆల్రెడీ అయిపోయిందండి. చూద్దాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్ హియర్? థ్రెడ్ ఈజ్ ఏ స్మాల్ పీస్. థ్రెడ్ ఈజ్ ఏ స్మాల్ పీస్ ఇన్ ది ప్రాసెస్. ఓకేనా? ప్రాసెస్లో ఒక చిన్న పీస్ ఏమవుతుందంటే థ్రెడ్ అవుతుంది. ప్రాసెస్ ఈజ్ ఏ స్మాల్ పీస్ ఇన్ ది ప్రాసెస్. ఓకేనా? మరి ఇదేం చేస్తుంది, దిస్ ఈజ్ ద బేసిక్ యూటిలైజేషన్ ఆఫ్ సిపియు. దిస్ ఈజ్ ఏ థ్రెడ్ ఈజ్ ఏ బేసిక్ యూటిలైజేషన్ ఆఫ్ సిపియు. ఓకేనా? దీన్ని ఏమంటాం, ఇంకా థ్రెడ్నే ఎల్డబ్ల్యూపి అంటాం, అంటే లీస్ట్ వెయిట్ ప్రాసెస్. ఓకేనా? లీస్ట్ వెయిట్ ప్రాసెస్ లేదా లెస్ వెయిట్ ప్రాసెస్. ఓకేనా? లేదా లైట్ వెయిట్ ప్రాసెస్. సో ఇన్ని పేర్లు ఉన్నాయండి థ్రెడ్కి. ఓకేనా? మరి ఏం చేస్తుంది ఇది, మరి థ్రెడ్ షెడ్యూలింగ్ అంటే మీనింగ్ ఏమిటి? ఆల్రెడీ ప్రాసెస్ షెడ్యూలింగ్ కంప్లీట్ చేసామండి, మరి థ్రెడ్ షెడ్యూలింగ్ అంటే మీనింగ్ ఏంటి చూద్దాం. ఓకేనా? సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్ షెడ్యూలింగ్ చెప్పండి. థ్రెడ్ షెడ్యూలింగ్ కన్సిస్ట్ ఆఫ్ టూ బౌండరీస్. ఓకేనా? కన్సిస్ట్ ఆఫ్ టూ టైప్స్ సింప్లీ. ఓకేనా? థ్రెడ్ షెడ్యూలింగ్ కన్సిస్ట్ ఆఫ్ టూ టైప్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ షెడ్యూలింగ్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ షెడ్యూలింగ్ ఆఫ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. సింప్లీ మనం థ్రెడ్ కాన్సెప్ట్లో చెప్పామండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్, there are two different types of threads. First one is user level threads, next one is kernel level threads అని చెప్పుకున్నాం కదా. గుర్తుందో లేదో, గుర్తుందా లేదా? థ్రెడ్స్ కాన్సెప్ట్ చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడే ఉన్నాం. సో ఎస్ 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 అదిగోండి,
This is our thread concept. Okay na? What is the meaning of thread? Here thread is nothing but least weight process. Okay na? So this is the unit of CPU utilization. There are two types of threads are there, user threads and the kernel threads ఇక్కడ చెప్పుకున్నాము. ఓకేనా? సో ఇక్కడ మన థ్రెడ్ షెడ్యూలింగ్ అనగానే మనకి ఏమి రావాలి? Here there are two types of thread scheduling. ఓకేనా? There are two types of thread scheduling. ఫస్ట్ వన్ ఈజ్ ఏంటంట? ఇక్కడే ఉంచుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ యూజర్ లెవెల్ షెడ్యూలింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్ షెడ్యూలింగ్. ఓకేనా? అదిగోండి. ఫస్ట్ వన్ ఈజ్ షెడ్యూలింగ్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ షెడ్యూలింగ్ ఆఫ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. అంటే యూజర్ లెవెల్ థ్రెడ్స్కి షెడ్యూలింగ్ ఏ విధంగా జరుగుతుంది, కెర్నల్ లెవెల్ థ్రెడ్స్కి షెడ్యూలింగ్ ఏ విధంగా జరుగుతుందో మనం చెప్పుకుంటామండి. ఓకేనా? సో కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్, దట్ ఈస్ షెడ్యూలింగ్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్, ఆల్సో కాల్డ్ యాజ్ యూఎల్టీ అండి. ఓకేనా? ULT is nothing but user level threads. Scheduling in ULT, nothing but user level threads. మరి ఏ విధంగా జరుగుతుంది షెడ్యూలింగ్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ టు కెర్నల్ లెవెల్ థ్రెడ్స్? అంటే యూజర్ లెవెల్ నుంచి కెర్నల్ లెవెల్కి ఏ విధంగా జరుగుతుందో చెప్పుకుంటామండి. నెక్స్ట్ వన్ ఈజ్ కెర్నల్ లెవెల్ నుంచి సిస్టమ్కి ఏ విధంగా జరుగుతుందో చూస్తాం. ఓకేనా? కమింగ్ టు అవర్ ఫస్ట్ వన్, దట్ ఈస్ scheduling of user level threads. So here scheduling of user level threads to kernel level threads done with the help of LWP, that is least weight process. How this way? చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ కూడా ఆల్రెడీ మనం చూసామండి. సో దిస్ ఈజ్ అవర్ యూజర్ స్పేస్. ఎస్, దిస్ ఈజ్ అవర్ యూజర్ స్పేస్ అండి. దిస్ ఈజ్ అవర్ కెర్నల్ స్పేస్. సో with the help of user space we are developing some threads, those are nothing but యూజర్ లెవెల్ థ్రెడ్స్. అంటే యూజర్ స్పేస్లో చేసే థ్రెడ్స్ని మనం ఏమంటామంటే యూజర్ లెవెల్ థ్రెడ్స్ అంటాం, అంటే మన కోసం. ఓకేనా? మన కెర్నల్ స్పేస్లో అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? కెర్నల్ స్పేస్లో డెవలప్ చేసే థ్రెడ్స్ని ఏమంటామంటే కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అంటాం. సో మరి ఈ ఫస్ట్ వన్ ఏమిటంట? షెడ్యూలింగ్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ టు కెర్నల్ లెవెల్ థ్రెడ్స్, దట్ ఈస్ అవర్ ఫస్ట్ వన్. సో షెడ్యూలింగ్ user level threads to kernel level threads done with the help of this interface, that is nothing but least weight process. This least weight process can schedule the user level threads to kernel level threads అండి. ఓకేనా? సో this least weight process, ఓకేనా, this light weight process is used to used to develop used to develop or used to schedule the user level threads to kernel level threads. Okay na? So this is about our సింగిల్ థ్రెడ్. కమింగ్ టు అవర్ మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటే ఏ విధంగా జరుగుతుంది? సో మల్టిపుల్ థ్రెడ్స్ అంటే మీనింగ్ ఏమిటి? హియర్ యూజర్ స్పేస్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ వన్ ప్రాసెస్. ఓకేనా? యూజర్ స్పేస్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ వన్ ప్రాసెస్, దట్ మే బి P1 P2 P3. మరి ఈచ్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ థ్రెడ్స్ అండి. అదిగోండి T1 T2 T3. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ P1 కన్సిస్ట్ ఆఫ్ T1 T2 T3 థ్రెడ్స్. ప్రాసెస్ P2 కన్సిస్ట్ ఆఫ్ T4 T5 థ్రెడ్స్. అట్లాగే ప్రాసెస్ P3 కన్సిస్ట్ ఆఫ్ T6 టు T10 థ్రెడ్స్ అండి. సో ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఈ లీస్ట్ వెయిట్ ప్రాసెస్, ఓకేనా, లైట్ వెయిట్ ప్రాసెస్ని యూజ్ చేసుకొని కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ని ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నాయో చెప్పేదే ఏమిటండి? షెడ్యూలింగ్ ఇన్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ టు కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. అంటే ఈ థ్రెడ్స్ అనేవి సింగిల్ థ్రెడ్ మధ్యనే జరగవచ్చు అంట, లేదా మల్టీ థ్రెడ్స్ మధ్యనే జరగవచ్చు. ఓకేనా? సింగిల్ థ్రెడ్స్ మధ్యనే జరగవచ్చు, లేదా మల్టీ థ్రెడ్స్ మధ్యనే జరగవచ్చు. దేని హెల్ప్తో అంట? విత్ ది హెల్ప్ ఆఫ్ LWP, nothing but lightweight process. This lightweight process is used to help the scheduling user space to kernel space. That may be a single thread, that may be a మల్టీ థ్రెడ్స్. సింగిల్ థ్రెడ్ అయితేనేమో ఈ విధంగా ఉంటుంది. సింగిల్ థ్రెడ్ అయితేనేమో ఒకే యూజర్ స్పేస్ ఉంటుంది, ఆ యూజర్ స్పేస్లో ఒకే యూజర్ థ్రెడ్ ఉంటుంది. ఓకేనా? అట్లాగే ఒకే కెర్నల్ స్పేస్లో ఒకే కెర్నల్ థ్రెడ్ ఉంటుంది. ఈ మధ్యలో ఒకే ఒక LWP, లైట్ వెయిట్ ప్రాసెస్ యూజ్ అవుతుంది. ఎందుకు? షెడ్యూలింగ్ చేయడానికి. అదే మల్టీ థ్రెడ్స్లో అయితే, ఓకేనా, ఒకే యూజర్ స్పేస్లో మల్టిపుల్ ప్రాసెస్ ఉంటాయి. ఈ మల్టిపుల్ ప్రాసెస్లో మల్టీ థ్రెడ్స్ ఉంటాయి. మరి మల్టీ థ్రెడ్స్ మల్టీ కెర్నల్ థ్రెడ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి విత్ ది హెల్ప్ ఆఫ్ మల్టీ lightweight process. Okay, so simply here the key point is lightweight process is used to schedule the user level threads to kernel level threads.
అండి. ఓకేనా. కమింగ్ టు అవర్ సెకండ్ వన్ దట్ ఈస్ షెడ్యూలింగ్ ఆఫ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. ఓకేనా. మరి ఇదేంటి షెడ్యూలింగ్ ఆఫ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఈజ్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ సిస్టమ్ scheduler. What is the meaning of system scheduler? Yes, system schedulers are nothing but CPU schedulers. System schedulers are nothing but CPU schedulers. మరి CPU scheduling అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇది అల్గోరిథమ్స్ చదువుకోండి. సో కెర్నల్ లెవెల్, ఓకేనా, ఇదే అది కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ ఆర్ షెడ్యూల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ అండి. అదే యూజర్ లెవెల్ థ్రెడ్స్ షెడ్యూలింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ LWP, లైట్ వెయిట్ ప్రాసెస్. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్ అండి. అర్థమైందా? ఓకేనా. మళ్ళీ ఒక్కసారి చూస్తాను ఈ టాపిక్. ఓకేనా. సింప్లీ థ్రెడ్ షెడ్యూలింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థ్రెడ్ షెడ్యూలింగ్? థ్రెడ్ షెడ్యూలింగ్స్ ఆర్ టూ టైప్స్. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ షెడ్యూలింగ్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ షెడ్యూలింగ్ ఆఫ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్. మరి షెడ్యూలింగ్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఏ విధంగా జరుగుతాయి అంట? విత్ ది హెల్ప్ ఆఫ్ లీస్ట్ వెయిట్ ప్రాసెస్. ఓకేనా. విత్ ది హెల్ప్ ఆఫ్ లీస్ట్ వెయిట్ ప్రాసెస్ ఆర్ లైట్ వెయిట్ ప్రాసెస్ scheduling of user level threads are performed. Coming to our second one, that is scheduling of kernel level threads are, okay na, scheduling of kernel level threads are performed with the help of system schedulers, nothing but CPU schedulings. Okay na. What are those? First come first serve, okay na, shortest job, priority, as well as round robin. Okay na, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి హెల్ప్తో ప్రియారిటీ ఓకేనా, వాటి హెల్ప్తో షెడ్యూలింగ్ ఆఫ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ జరుగుతాయి అంట. అదే షెడ్యూలింగ్ ఆఫ్ యూజర్ లెవెల్ థ్రెడ్స్ ఏమో లీస్ట్ వెయిట్ ప్రాసెస్ యూజ్ చేసుకుని జరుగుతుంట. మరి లీస్ట్ వెయిట్ ప్రాసెస్ అంటే ఈ డయాగ్రామ్ చూడండి. ఓకేనా. అదే సింగిల్ థ్రెడ్ అయితేనేమో ఓకే లీస్ట్ వెయిట్ ప్రాసెస్ ఉంటుంది. అదే మల్టిపుల్ థ్రెడ్స్ మధ్య అయితేనేమో మల్టిపుల్ లీస్ట్ వెయిట్ ప్రాసెస్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్. ఓకేనా. సో కమింగ్ టు అవర్ టుమారోస్ టాపిక్ దట్ ఈజ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఒక్కసారి ఇంకా మీకు చెప్పాలనుకుంటే, సో అవర్ ఫస్ట్ యూనిట్ ఈజ్ వెరీ లార్జ్ యూనిట్ అండి కంపేర్ విత్ ఆల్. ఓకేనా. ఫస్ట్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ 4 chapters అండి. అవర్ ఫస్ట్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ 4 chapters, దట్ ఈస్ ప్రాసెస్ కాన్సెప్ట్, మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాసెస్ షెడ్యూలింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. సో ఈ టాపిక్తో మనం ఇంటర్ కంప్లీట్ చేసుకున్నామండి. 3 chapters are completed. Coming to our fourth topic, that is inter process communication.